బైపాస్ రోడ్లో కట్టమైసమ్మ అని మందిరం ఉన్నది. ఇది పురాతకాలం మందిరి. మా తాతల నుంచి, మా అయ్యల నుంచి, మా నాన్నల నుంచి అప్పటిసంది దీనికి మొత్తం మా పాడి పంటలు మంచిగా ఉండాలని దీనికి 15 సంవత్సరాల కింద దీన్ని గుడిగా నిర్మాణించినాం. వాడికి వెళ్ళి ప్రతి సంవత్సరానికి వార్షికోత్సవం జరుపుతున్నాం. ఇది 15వ సంవత్సరం. మా పాడి పంటలు మంచిగా ఉండాలని ఈ కాపులు ఇక్కడ బోధన పంట కాపులంతా దీనికి మొక్కుతారు. పాడి పంటలు నాటినప్పుడు కానీ, మళ్ళీ కోతలప్పుడు కానీ, మేము మేకలు కోసడం, మేము పండుగ చేసుకుంటూ జరుగుతుంది. ఇది 15వ వార్షికోత్సవం. మేము గుడి నిర్వహించి 15వ వార్షికోత్సవం జరుపుతాం. ఉదయం నుండి పూజ కార్యక్రమాలు, గణపతి హోమాలు, అన్నప్రస్థాన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుపుతాం. 15 సంవత్సరాలు. ఇది 15వ సంవత్సరం. ప్రతి సంవత్సరం జరుపుతున్నాం. పురాణ చరిత్ర అంటే దీనికి ఏమున్నది, ఇది పాతది దుద్దాల చెరువు అనే ఒక చెరువు. బోధనకు 5 చెరువులు. ఇది దుద్దాల చెరువు, ఒకటి పాండు చెరువు, ఒకటి చెక్కి చెరువు, ఒకటి దౌతాల చెరువు, ఒకటి బల్లాల చెరువు. 5 చెరువులు ఉండాలి. ఈ 5 చెరువులు పాతనాల ఉన్నది బోధనకి. ఈ ఒక చెరువు పోయింది, బెల్లాలు దౌతాలు పోయింది, ఈ దుద్దాలు పోయింది, పాండు చెక్కి ఉన్నది, బెల్లాలు ఉన్నాయి. అది చెరువుతోనే చెరువు ఒక మైసమ్మ తల్లిని చెరుకట్టకు మైసమ్మ చెరువు ఉన్న దాని కింద ఉన్న రైతులంతా దానికి ముక్తరు పండుగలు చేసుకుంటారు. ఈ చెరువు అమ్మవారు కట్టమైసమని అప్పటిసారి మేము దీన్ని ముక్తాము. మేము మేకలు కోసుకుంటాం. మా పండుగలకు మేము చేసుకుంటాం. మా పెద్దల తాతల నుంచి